నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. లోక్సభ ఎన్నికల వేళ పలు సర్వేలు రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. కామన్గా పైకి మాత్రం విజయంపై ధీమాగానే ఉన్నా లోపల తాము గెలుస్తామో లేదో అన్న టెన్షన్ వారిని వేధిస్తోంది. అసలు జనం మనసుల్లో ఏముందనని అభ్యర్థులు ఎప్పటికప్పుడు వారి అనుచరులు, నాయకులతో గ్రౌండ్ రిపోర్ట్ను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలు ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన సర్వేలు అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠను నెలకొనేలా చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలో జన్ లోక్పాల్ సంస్థ చేపట్టిన సర్వే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటి వరకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కంచుకోటగా హైదరాబాద్ ఎంపీ స్థానానికి బీటలు వారే టైం వచ్చిందంటూ సర్వేలో తేలింది. తాజాగా జన్ లోక్పాల్ విడుదల చేసిన ఓట్లు షేర్ సర్వేలో ఎంఐఎం 44.25%తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అనూహ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 42.03% ఓట్ షేర్తో సెకండ్ ప్లేస్లో కొనసాగుతోంది. కాంగ్రెస్ 6.70% ఓట్ షేర్ నమోదవగా ఇక బీఆర్ఎస్ 4.05%, ఇతరులు 2.97% ఓట్ షేర్తో తర్వాత స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ కేవలం 2% ఓట్ షేర్తో ద్వితీయ స్థానంలో ఉండటం ఓవైసీని కలవరపెడుతోంది. ఏదేమైనా పోలింగ్ నాటికి పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఓవైసీ కోటను బద్దలు కొడతామని ప్రధాని మోదీ, అమిత్ షా చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే బలమైన నేత మాధవీలతను బరిలోకి దింపారు. ఆమె ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తానని చెబుతున్నారు. అసద్ భాయ్ను తప్పకుండా ఓడిస్తాననే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మైనార్టీల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తున్నారు. ఇప్పటికే ఆమె పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాధవీలత డేరింగ్ డాషింగ్ను చూసిన కేంద్రం అసద్పై పోటీకి దింపింది. ఆమెకు భద్రతను కల్పించేందుకు Y+ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించే క్రమంలో భద్రతా విషయంపై కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.